అయ్యా భువనగిరి ఎంపీ చామల కిరణాల సారు మీ బట్టల భాగోతం బరిబద్దలు చెయ్యిండ్రి. మీకు అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యల మీద చర్చ చేయడానికి రావాలి కానీ మీకు అంత ఉత్సాహంగా మా బట్టలిప్పి మా ఏమైనా చూడాలనిపిస్తే మేమే మీ పార్టీ ఆఫీస్ కి మా కార్యకర్తలు అందరం వచ్చి బట్టలు. ఎంపీ గారు ఇట్లా అంటే అటు కారు పార్టీ లీడర్ కమ్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సారేమో ఇట్లా అంటుండు. దేనికి బట్టలు ఇస్తారంట? అంత షోకుంటే బయట పోయి ఎక్కడైనా బట్టలు ఇప్పేవాళ్ళని చూసుకోండి, చూసుకోమని చెప్పాను. ఇక్కడ రావడం ఎందుకు? మరి దీనికి దానికి తెలంగాణ భవన్ రావడం ఎందుకు? ఇన్నరా ఇంకా మొత్తం ముచ్చటి నుండి యంగ్ పొలిటీషియన్ అయినా ఇప్పటి వరకు ఆయన నోట్లో నుంచి ఒక్కసారి కూడా అభివృద్ధి, సంక్షేమము, విద్య, వైద్యము ఆయన నోట్లో నుంచి వెళ్ళలేదు. అయ్యా ఎమ్మెల్యే సంజయ్ సారు మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణాల సారు నోరెంట మంచి మాటలు రాలేదు కావచ్చు, కానీ మీ కారు పార్టీ లీడర్లు ఏమన్నా సుద్దపూసలా సారు? మీ కేటీఆర్ సారు నోటితోని మాట్లాడి నొసలుతోని ఎక్కిరిస్తాడా? ముఖ్యమంత్రి రేవంతాల సార్కు ఇలువయ్యకున్నా ఆయన సీటుకు ఇలువీయనరని నోటితోనే ఎత్తిపోడుస్తాడా? అంటే మీ బీఆర్ఎస్ లీడర్లు లంగా, లఫంగా, దొంగ, బట్టెవాయి, బద్మాషి అని ఎన్ని మాటలు అన్నా ఏం కాదు, కానీ కాంగ్రెస్ వాళ్ళు అంటే మీ కారు పార్టీ వాళ్ళకు కిందికెళ్ళి మీద దాకా బాగానే కాలుతాది.